25 to 30% డ్రగ్స్ ఇక్కడ ఫేక్ గానే ఉంటాయి లేదా సబ్ స్టాండర్డ్ గానే ఉంటాయి. సార్, ఈ అనస్థీషియా డ్రగ్ లో ఓపియాట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ డ్రగ్ కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ అదే. కానీ స్లీపింగ్ పిల్స్ ఎంటీగా ఉంది సార్, అందులో ఏం లేదు సార్. యాంటీ డిప్రెషన్ పిల్స్ లో చాక్ వేస్తున్నారు. హార్ట్ సంబంధించిన డ్రగ్స్, కొలెస్ట్రాల్ డ్రగ్స్, ఇంకా యాంటీ యాంగ్జైటీ పిల్స్ ఇవన్నీ ఎక్స్పైరీ అయ్యాక కూడా మార్కెట్ లో రెన్యువల్ చేయకుండా అమ్ముతున్నారు సార్. ఇలా జరగడం చూస్తుంటే చాలా బాధగా ఉంది సార్. ఇందులో దారుణమైన విషయం ఏంటంటే ఇవన్నీ చూస్తూ మనం ఊరుకుండడమే. ప్రకాష్, నువ్వు ఒక విషయం గమనించాలి. సముద్రం దగ్గర సూర్యాస్తమం అవుతుంది కదా, అది అయిపోయిన తర్వాత చీకట్లో పెద్ద యుద్ధం జరుగుతుంది వెలుతురు వచ్చేంత వరకు. తెల్లారి వెలుతురు వచ్చిన తర్వాత నింగి, నేల అన్ని చోట్లకు ఆ వెలుతురు వ్యాపిస్తుంది. ఆ వెలుతురునే మన జీవితాలకి ఫిలాసఫీగా తీసుకోవాలి. దాన్నే నేను పాటిస్తూ ఉంటాను. నా శరీరం సహకరించినంత వరకు పోరాడతాను. నాకు సంబంధించినంత వరకు నా పని హాస్పిటల్. అందుకని నాకు చేతనంత వరకు నేను అడ్డుకుంటాను. ఇప్పుడు